విన్నాం కాబట్టి చాలా బాగుందండి. సూపర్బ్ లిరిక్స్. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ముందుగా డైరెక్టర్ గారు వంశీ గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా ఒక సినిమా కథ రాసుకున్న తర్వాత ఏ ప్రొడక్షన్ హౌస్ ఇంకా ఫైనల్ చేయకుండానే అతను ఇటువైపు టెక్నీషియన్స్ని అటువైపు ఆర్టిస్టులను కూడా క్యారీ చేశాడు అతను. అంత సడన్గా ఆపేశారు. సాయి కుమార్ గారు వస్తే మౌనం పాటించాలి టైప్లో టప్మని ఆపేశారు. చూసారా? కనిపించే ఆ మూడు సింహాలు న్యాయానికి, ధర్మానికి, చట్టానికైతే కనిపించని అని మీరు ఎలా భయపెట్టారో చూసారా? సింహాచలం గారు స్పీచ్ ఆపేశారు. ప్లీజ్ కంటిన్యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా డైరెక్టర్ గారు వంశీ గారి గురించి చెప్పాలి. ఇందాక చెప్పినట్టే తను సినిమా కథ రాసుకున్న తర్వాత ఏ ప్రొడక్షన్ హౌస్ ఫైనల్ చేయకుండానే ఒకవైపు ఆర్టిస్టులని ఇంకోవైపు టెక్నీషియన్లు కూడా మెయింటైన్ చేశాడు అతను. ఆ ప్రాసెస్లోనే నాకు అనుదీప్ గారు వంశీ గారిని పరిచయం చేశారు. సాంగ్స్ రాయటం ఒక 2 years బ్యాకే కదా రాశా. సో చాలా హ్యాపీ అనిపించింది. నేను హనుమాన్లోన ఆవకాయ ఆంజనేయ పాట రాసిన తర్వాత అంత వైబ్ ఇచ్చింది. ఈ సినిమాలో 4 పాటలు రాశాను నేను. సో ఇప్పుడు చూశారు కదా జాతర పాట ఎంత బాగుందో. అలాగే ఇంకో 3 పాటలు ఉన్నాయి, ఇంకా అవి రిలీజ్ కావాలి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వంశీ గారికి, సంగీత దర్శకులు అనుదీప్ దేవ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా అందరికీ అవకాశం ఇచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ వాళ్ళకి, నిహారిక మేడం గారికి చాలా అసలు ఎగ్జైటింగ్గా ఉంది. చాలా థ్యాంక్ యూ మేడం. ఇలాగే చాలా కొత్త వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి. యాక్చువల్గా ఈరోజు ఇంక 2-3 లిరిసిస్టులు పెద్దవాళ్ళు రాశారు, వాళ్ళు ఎవరు రాలేదు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఫోకస్లోకి వస్తాను కదా. థ్యాంక్ యూ ఆల్. ఎందుకంటే ఇదంతా కొత్త వాళ్ళు, యంగ్ టాలెంట్, ప్రతి ఒక్కరూ అందరూ ఇప్పుడు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి డ్యాన్స్ కూడా వేశారు కదా. సో అందరూ కొత్త వాళ్ళే, అందరం ఫోకస్ అవ్వాలని ఉంటుంది లోపల. సో నాకు కూడా సేమ్ ఫీల్. థ్యాంక్ యూ ఆల్. వెరీ నైస్ అండి. అంటే వాళ్ళు ఇవాళ ఇక్కడికి రాకపోవడానికి గల కారణం మీరేం చేయలేదు కదా. కానీ వెరీ నైస్ అండి. నాకు తెలిసి తెలియకుండా నేను ఇదే ఫాలో అవుతున్నాను కొన్ని సంవత్సరాల నుంచి. వేరే యాంకర్లు చుట్టుపక్కల లేకుండా చేస్తూ ఉంటాను నేను. అసలు వాళ్ళు ఈ మాదాపూర్ ఏరియాలో ఉండరు చూడండి. మీరేంటి?